మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారా? మీ దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయా? మీరు ఏదైనా చాలా ఈజీగా నేర్పించగలరా? కానీ ఒక్క విషయం మిమ్మల్ని ఆపేస్తుందా? అదే కెమెరా ముందు మీ ఫేస్ చూపించడానికి ఉన్న భయం. నా ఫేస్ ఎలా ఉంది? నా వాయిస్ బావుంటుందా? నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో? మా రిలేటివ్స్ ఏమనుకుంటారో? అసలు నేను నెగెటివ్ కామెంట్స్‌ని హ్యాండిల్ చేయగలనా? ఇలాంటి థాట్స్ వల్ల ఈ వీడియో చూసే మీలో చాలా మందికి ఎంత టాలెంట్ ఉన్నా సరే, దాన్ని మీకున్న భయం వల్ల బయటికి తీసుకురాకుండా ఆపేస్తున్నారు. కానీ ఈరోజు మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి ముందుగా కావాల్సింది మంచి కెమెరా కాదు, ఎక్స్‌పెన్సివ్ సెటప్ కాదు, పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్ అయినా, తెలుగైనా మాట్లాడడం కాదు. మరి ముఖ్యంగా మీరనుకునే ఫేస్ చూపించడం కూడా కాదు. మీ దగ్గరున్న నాలెడ్జ్, మీ క్రియేటివిటీ, మీరిచ్చే వాల్యూ ఇవే ముఖ్యం. ఈరోజు వీడియోలో ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఏ నిష్ చూస్ చేసుకోవాలి? అంటే ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ చేయొచ్చు? ఏఐని ఎలా యూజ్ చేయాలి? అసలు ఫేస్ చూపించకుండా ఉంటే ఛానల్స్ మానిటైజ్ అవుతాయా? యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ ఎలా వస్తుంది? ఇవన్నిటి గురించి చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాము. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ భయపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఒకప్పుడు నాకు హెల్ప్ అయిన టిప్స్ కూడా షేర్ చేస్తాను నేను. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే వీడియో చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే అనుకుంటారు. కానీ ఒకే ఒక్క డౌట్ వాళ్ళని ఆపేస్తూ ఉంటుందనమాట. అదే ఫేస్ చూపించకపోతే అసలు ఛానల్ గ్రో అవుతుందా? మానిటైజేషన్ వస్తుందా? అసలు యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయగలమా? లేకపోతే అసలు మేము పెట్టే వీడియోస్ ఎవరైనా చూస్తారా అని ఈరోజు వీడియోలో ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. సో, నిజం చెప్పాలంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ రోజు నుంచే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు అని. కానీ అది అస్సలు నిజం కాదండి. ఎందుకంటే ప్రతి క్రియేటర్‌కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మొదటి వీడియో అప్‌లోడ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించే ఉంటారు. వాళ్ళకి కూడా భయముంటుంది. లైక్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా మమ్మల్ని అసలు? వ్యూస్ ఒస్తాయా? నేను కంటిన్యూ చేయగలనా? అని చెప్పి ఇలాంటి రకరకాల డౌట్స్ ఒస్తుంటాయి. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా ఇదే పరిస్థితనమాట. కానీ యాక్చువల్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే కొంతమంది ఫియర్ ఉన్నా స్టార్ట్ చేస్తారు. ఏదైతే అదయింది చూసుకుందాం ఫస్ట్ అయితే ఒక వీడియో అప్‌లోడ్ చేద్దాం అని చెప్పి. మరికొందరు ఫియర్ వల్ల అస్సలు స్టార్ట్ చేయలేకపోతారు. గుర్తుపెట్టుకోండి సక్సెస్ వచ్చే వాళ్ళందరికీ ఫియర్ లేదని కాదు. ఎంత ఫియర్ ఉన్నా గానీ ఒక అడుగు ముందుకు వేయగలిగారు. సో, ఇప్పుడు మరసలు ఫేస్ చూపిచ్చడానికి ఎందుకు భయమొస్తుంది? దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్. మనలో చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, నా ప్రెజెంటేషన్ స్కిల్స్ అంత బాగోవు, నేను సరిగ్గా మాట్లాడలేను అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. కాన్ఫిడెన్స్ అనేది ప్రాక్టీస్ వల్లే వస్తుంది. గుర్తుపెట్టుకోండి కాన్ఫిడెన్స్ వచ్చాక స్టార్ట్ చేద్దాము అనుకుంటే మీరసలు ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు. ముందైతే స్టార్ట్ చేయండి. తర్వాత దానంతట అదే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, రెండోది ఫస్ట్‌ది కాన్ఫిడెన్స్ కదా! రెండోదేంటంటే వేరొకళ్ళ ఒపీనియన్స్ అనమాట. యూజువల్‌గా చాలా మందికి ఈ భయముంటుంది. లైక్ జాబ్ చేసే వాళ్ళైతే నా కొలీగ్స్ చూస్తే ఏమనుకుంటారు? లేకపోతే నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? మరి ముఖ్యంగా సో కాల్డ్ రిలేటివ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఇలా రకరకాల ఆలోచనలుంటాయనమాట. కానీ మీరొకసారి ఆలోచించండి. ఇలా ఆలోచిస్తూ మీ లైఫ్ డెసిషన్స్‌ని మీరెవరి చేతిలో పెట్టాలనుకుంటున్నారు? మీ గురించి మీరే ఇలా ఆలోచిస్తే మీ డ్రీమ్స్‌ని అచీవ్ చేసేది ఎవరు చెప్పండి? సో, నేను చెప్పేదేంటంటే మీ జర్నీని మీరే డిసైడ్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. ఇంకా అందరిని మెప్పించాల్సిన అవసరం లేదు అనేది నేను నమ్ముతాను. ఇలా అందరూ ఏమనుకుంటారు అని ఆలోచించి మన డ్రీమ్స్‌ని వదిలేసుకుంటే ఏదో ఒక రోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సొస్తుంది. మరి మోటివేషనల్ క్లాసెస్ అయిపోతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అసలు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా? ఆన్సర్ డెఫినైట్‌లీ యెస్. ఫేస్ చూపించకుండా హ్యాపీగా వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఆడియన్స్ అనేవాళ్ళు మీ ఫేస్ చూడ్డానికే రారండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. లేకపోతే వాళ్ళకున్న క్వెషన్స్‌కి సొల్యూషన్స్ కావాలి. ఇంకొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఒక మంచి వీడియో చూసే వాళ్ళకి వాల్యూ ఇస్తే క్రియేటర్ ఫేస్ కనిపించకపోయినా పర్లేదు. వాళ్ళు ఆ వీడియో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి. అతనొచ్చి ఏదో ఒక డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో క్రియేటర్ ఫేస్ కనిపించకపోయినా పర్లేదు. కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే వీడియో చివరి వరకు చూస్తారు గదా! ఆర్ ఎల్స్ ఒక స్టూడెంట్‌కి ఏఐ టూల్స్ నేర్చుకోవాలనిపిస్తుంది. తను ఏదైనా ఒక ట్యుటోరియల్ కోసం చూస్తూ ఉంటారు. అక్కడ కూడా మెయిన్ విషయం ఏంటి చెప్పండి? క్రియేటర్ ఫేస్ కాదు గదా! క్రియేటర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కావాలి అంతే. సో, గుర్తుపెట్టుకోండి పీపుల్ ఫస్ట్ మీ ఫేస్ చూడరు. ముందు మీరిచ్చే వాల్యూని చూస్తారనమాట. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో అందరికీ ఒక క్వెషన్ వచ్చే ఉండాలి.
ఫేస్ లేకుండా వీడియో చేయొచ్చు. కానీ మరి అలా చేస్తే వీడియోస్ మానిటైజ్ అవుతాయా అని. ఈ డౌట్ చాలా మందికుంటుంది ఖచ్చితంగా. యూజువల్‌గా కామెంట్స్‌లో గూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కువగా దీని గురించి. సో, ఇప్పుడు ఇంకొన్ని నిజాలు మాట్లాడుకుందాము. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్‌కి మీ ఫేస్ ముఖ్యమైన విషయం కాదు. మరి ఏది ముఖ్యమైంది అంటే మీ కంటెంట్ ముఖ్యం. మీ కంటెంట్ ఒరిజినల్‌గా ఉందా లేదా అనేది ముఖ్యం. ఆడియన్స్‌కి మీరు నిజమైన వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం. అసలు జనాలు మీ వీడియోలు చూస్తున్నారా లేదా అనేది ముఖ్యం. మీరు అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోలో మీ ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. యూట్యూబ్ ఇదే విషయాలు పట్టించుకుంటుందనమాట. క్రియేటర్ ఫేస్ చూపించారా, ఫేస్ చూపించలేదా అనేది దానికి అనవసరం అసలు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఫేస్ చూపించడం ఇంపార్టెంట్ కాదు. కానీ ఎఫర్ట్స్ లేకుండా కంటెంట్ చేయడమే ప్రాబ్లమ్. మీకు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడి నుంచో ఏదో ఒక వీడియోని తీసుకొస్తారు. ఎలాంటి కొత్త వాల్యూ యాడ్ చేయకుండా, అంటే వాళ్ళ తరపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా డైరెక్ట్‌గా వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. సో, ఎలాంటి వాల్యూస్ లేకుండా వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ అనేది లాంగ్ టర్మ్‌లో వర్క్ అవ్వడం చాలా కష్టం. అండ్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీరు మీ ఫేస్‌ని హైడ్ చేయండి, ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీ క్రియేటివిటీని మాత్రం హైడ్ చేసేసుకోకండి దీనివల్ల. సో, ఇప్పుడు ఏఐ వీడియోస్ గురించి చూద్దాం. దీని గురించి కూడా నేను ఎక్కువగా కామెంట్స్‌లో గమనిస్తూ ఉంటాను. ఏఐతో చేసిన వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా అని. ఆన్సర్ ఏంటంటే ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే. ఏఐ ఉపయోగించారని మాత్రమే మానిటైజేషన్ రాదు, లేదా ఉన్న మానిటైజేషన్ పోదు. కానీ ఇక్కడ మీరు ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ సపోజ్ ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఏఐతో రీసెర్చ్ చేయొచ్చు. ఏఐ నుంచి ఐడియాస్ తీసుకోవచ్చు. ఎల్స్ ఏఐని యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎల్స్ ఏఐతో ఎడిటింగ్‌లో హెల్ప్ తీసుకోవచ్చు. కానీ మీరు అప్‌లోడ్ చేసే ఫైనల్ కంటెంట్‌లో మీ ఓన్ క్రియేటివిటీ, ఎక్స్‌ప్లనేషన్ లేదా స్టోరీ టెల్లింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కంటెంట్ క్రియేటర్ ఎప్పుడు ఏఐని రీప్లేస్‌మెంట్ లాగా చూడరనమాట. ఏఐని ఎప్పుడు అసిస్టెంట్ లానే యూజ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అంటే మీరు ఫేస్ చూపించకుండా అసలు ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు అని. ఫస్ట్ ఐడియా వచ్చి ఏఐ టెక్నాలజీ ఛానల్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం చాలా గ్రోయింగ్ నిష్ అనమాట. ఎందుకంటే రోజు ఒక కొత్త ఏఐ టూల్స్ వస్తున్నాయి. కానీ వాటిని ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలియదు. దాన్నే మీరు సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లైక్ కొన్ని టాపిక్స్ చెప్తాను. చాట్‌జీపీటీ బిగినర్స్ గైడ్ అని చెప్పి, లేకపోతే ఏఐతో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని, ఆఫీస్ వర్క్‌ని ఈజీ చేసే ఏఐ టూల్స్ ఏంటి, ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దీనికి మీ ఫేస్ చూపించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ప్లస్ వాయిస్ ఓవర్ అయితే సరిపోతుంది. సరిగ్గా ఆలోచిస్తే మీరు ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకుని మరొకరికి నేర్పిస్తే మీ లెర్నింగ్ గ్రో అవుతుంది. అండ్ అలాగే ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నెక్స్ట్ ఐడియా వచ్చి డాక్యుమెంటరీ ఛానల్స్. ఇది కూడా చాలా పవర్ఫుల్ నిష్ అండి. ఎందుకంటే ప్రతి స్టోరీ వెనకాల ఏదో ఒక ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి గదా. లైక్ హిస్టరీ గురించి గానీ, కింగ్స్ గురించి గానీ, సైన్స్ గురించి, స్పేస్ గురించి, మిస్టరీస్ గురించి, లేకపోతే ఏదైనా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి, ఇలాంటి వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఎలా చేయాలి అని ఐడియా ఏమన్నా రావాలి అనుకుంటే మన ఛానల్‌లో దీని ముందు అప్‌లోడ్ చేసిన వీడియోని చూడండి, సరిపోతుంది. సో, ఆ వీడియోలో ఇంటెన్షనల్‌గా నా ఫేస్ చూపించకుండా నేను అప్‌లోడ్ చేశాననమాట. ఆ వీడియోకేమో అంత రీచ్ రాలేదు. బట్ ఐ నో ఆ వీడియోకి రీచ్ రాదని చెప్పి. ఎందుకంటే అది కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ మై నిష్. బట్ డేర్ తీసుకొని ఆ కంటెంట్ అయితే అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే నేను ఎంత థియరిటికల్‌గా చెప్పినా ప్రాక్టికల్‌గా చెప్తేనే అది మీకు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకే నేను ఆ వీడియో అప్‌లోడ్ చేశాను. అందులో మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చి కెరియర్ అండ్ స్కిల్ ఛానల్. లైక్ చాలా మందికి జాబ్స్ గురించి లేకపోతే స్కిల్స్ గురించి కన్‌ఫ్యూషన్ ఉంటుందనమాట. లైక్ రెజ్యూమే టిప్స్ షేర్ చేయడం గానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి చెప్పడం గానీ, లేకపోతే మీకు తెలిసిన సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, లైక్ కెరియర్ గైడెన్స్ లాగా అనమాట. సో, సాఫ్ట్‌వేర్ అనే కాదు, మీ ఎక్స్‌పీరియన్స్ ఏ ఫీల్డ్‌లో అయితే ఉంటుందో దాని రిలేటెడ్ షేర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుందనమాట. ఈరోజు మీరు నేర్చుకున్న ఒక చిన్న లెసన్ ఇంకొకరి కెరియర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో, ఆల్రెడీ ఇప్పుడు 3 ఛానల్ ఐడియాస్ చూసాము. సో, నెక్స్ట్ వచ్చి
మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్. ఈ మనీ మేనేజ్మెంట్ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. లైక్ మనీ ఎలా సేవింగ్ చేయొచ్చు, బడ్జెటింగ్ గురించి, మనీ మిస్టేక్స్ గురించి, లేకపోతే బేసిక్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి. కానీ గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ కంటెంట్ లో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ లేకుండా అసలు అడ్వైసెస్ ఇవ్వకండి. ఇప్పుడు 5th ఛానల్ ఐడియా చూద్దాము. ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ ఛానల్ అనమాట. లైక్ ఇది కంప్లీట్లీ క్యూరియాసిటీ బేస్డ్ ఛానల్ అని చెప్పొచ్చు. టాపిక్స్ లైక్ హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి, లేకపోతే వరల్డ్ లో ఉన్న ఫ్యాక్ట్స్ గురించి, యానిమల్ ఫ్యాక్ట్స్ గురించి, సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి, స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి. ఈ నిష్ లో ఏంటంటే షార్ట్స్ కు కూడా మంచి పొటెన్షియల్ ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే మీరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. 6th వచ్చి ట్రావెల్ స్టోరీ ఛానల్ అనమాట. ట్రావెల్ అంటే ఖచ్చితంగా కెమెరాతో ట్రావెల్ చేయాలి అని అనుకోకండి. మీకు తెలిసిన ప్లేసెస్ గురించి స్టోరీ టెల్లింగ్ లా చెప్పొచ్చు అనమాట. లైక్ ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అయింది, దీని వెనుకున్న హిస్టరీ ఏంటి, పీపుల్ ఎందుకు విజిట్ చేస్తున్నారు, ఇలాంటి వీడియోస్ అనమాట. 7th ఐడియా వచ్చి బయోగ్రఫీ ఛానల్. అంటే కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ ఉంటాయి కదా, లైక్ ఎంటర్ప్రెనర్స్ అవ్వచ్చు, లేకపోతే సైంటిస్టుల గురించి అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆర్టిస్ట్ గురించి అవ్వచ్చు, లీడర్స్ గురించి అవ్వచ్చు. వాళ్ళ జర్నీ నుంచి లెసన్స్ తీసుకుని వీడియోస్ కింద అప్లోడ్ చేయొచ్చు. నేను ఈ టైప్ కూడా మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అంబానీ స్టోరీ చెప్తూ. అది కూడా జస్ట్ ఎలా చేయొచ్చు అని మీకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి అనమాట. నేను పర్ఫెక్ట్గా చేశానని కాదు, బట్ నాకు వచ్చినట్టు చేశాను. మీకు హెల్ప్ అవుతుందేమో, ఒకసారి చూడండి. నెక్స్ట్ 8th ఐడియా వచ్చి కుకింగ్ ఛానల్. కుకింగ్ చేయడానికి మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ జస్ట్ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తే సరిపోతుంది. జస్ట్ వాటిని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంచడానికి ఏదైనా ఒక ట్రెడిషనల్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఛానల్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 9th వచ్చి మోటివేషనల్ ఛానల్ అనమాట. లైక్ లైఫ్ లెసన్స్ కానీ, సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ, లైక్ పాజిటివ్ థింకింగ్ గురించి కానీ, ఇలాంటి కంటెంట్ కూడా ఆడియన్స్ ఉంటారు. కానీ జస్ట్ కోట్సే కాకుండా దాన్ని స్టోరీస్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. 10th ఐడియా వచ్చి ట్యూటోరియల్ ఛానల్ అనమాట. లైక్ మీకు ఏదైనా ఒక స్కిల్ వస్తే దాన్ని ఇతరులకి టీచ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ బాగొచ్చు, లేకపోతే ఎడిటింగ్ వచ్చు, డిజైనింగ్ వచ్చు, ఎల్స్ మీకు మిషన్ కుట్టడం బాగా వచ్చు, లేకపోతే మెహందీ పెట్టడం బాగా వచ్చు. సో వాట్ నాట్, మీకు తెలిసిన ఎలాంటి నాలెడ్జ్నైనా షేర్ చేసుకునేలాగా వీడియోస్ అప్లోడ్ చేయండి. ఆ స్కిల్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళకి చూసి నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 ఐడియాస్ చెప్పాను కదా. సో ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక నిష్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ అసలు అవి సక్సెస్ అవుతాయో లేదో మీకు ఎలా తెలుస్తుంది? సో దానికి నేను ఇక్కడ ఒక చిన్న నిష్ ఫార్ములా అనేది చెప్తాను. మిమ్మల్ని మీరు ఒక 3 క్వశ్చన్స్ అడగండి. ఏంటంటే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు కనీసం దాని మీద ఒక 50 వీడియోలైనా చేయగలరా లేదా? సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఈ టాపిక్ కి ఆడియన్స్ ఉన్నారా లేదా? థర్డ్ క్వశ్చన్ వచ్చి, సెలెక్ట్ చేసుకున్న టాపిక్ లో వాల్యూ ఇవ్వగలనా లేదా అని. ఈ 3 ప్రశ్నలకి మీ ఆన్సర్ ఎస్ అయితే మీరు కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నారని అర్థం. చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి అందరికీ ఒకటే మార్గం ఉండదండి. కొంతమంది కెమెరా ముందు గ్రో అవుతారు, కొంతమంది కెమెరా వెనకుండి గ్రో అవుతారు. కానీ సక్సెస్ అయ్యేది ఎవరంటే యాక్షన్ తీసుకున్న వాళ్ళే, అంటే ఒక అడుగు ముందుకు వేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఇప్పటికే చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం కదా. నిజం చెప్పాలంటే ఇంకా డిస్కస్ చేసేది చాలా ఉంది దీని రిలేటెడ్, కానీ వీడియో అయితే లెందీ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీకు కెమెరా లేకపోయినా, ఎడిటింగ్ రాకపోయినా, మీ దగ్గర ఉన్న ఒక్క మొబైల్ ఫోన్తో ఈ ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎలా చేయాలి అనేది ఇంకాస్త క్లియర్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హై బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, టాటా, గుడ్ బై.